అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచి క్వాలిటీ ఫ్లాట్లు కట్టాలని నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసిన. ఇసుక విషయంలో, కంకర్ విషయంలో, సిమెంట్ విషయంలో రివ్యూ చేసినా వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను నా పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉన్న ఈ 2160 ఫ్లాట్లు 7 నెలల్లో పూర్తయితే హుజూర్ నగర్ పట్టణంలో ఇల్లు లేని ఒక్క కుటుంబంలో ఉండదు అని చెప్పిన కేసీఆర్ వచ్చినా ఇది మంజూరు అంటాడు, పనులు చేయడు. కేసీఆర్ వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, జగదీష్ వచ్చిండు, ఇంకో మంత్రి వచ్చిండు. ప్రతి మంత్రి ఈశ్వర్ గారు వచ్చి ప్రకటన చేసి ఉత్తమ్ కుమార్ కాన్స్టిట్యూన్సీ పనులు కానియదు. ఆ 2000 ఇండ్లు అందుకోసమే ఆపిండ్రు, అందుకోసమే పట్టుబట్టి పూర్తి చేసి నిరుపేదలకి అతి తొందరగా లాక్ చేయబోతున్నాము. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, గత 100 రోజుల్లో ఈ ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ఎంత అద్భుతంగా ముందుకు పోయినామో నేను చెప్పనవసరం లేదు. జస్ట్ 4-5 విషయాలు నేను మెన్షన్ చేస్తా, ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. అక్కలు, చెల్లెలు 500 రూపాయలకే ఇప్పటి నుంచి ఇవ్వబడును. సపోర్ట్ కొట్టలేదు, ఆఫీసు 200 యూనిట్లకి 200 యూనిట్ లోపు ఎవరైతే కరెంటు బిల్లు వస్తుందో వాళ్ళకి కరెంటు బిల్లు ఉండదు, ఉచితంగా విద్యుత్ మనం చేస్తున్నాం. ఇందాక మొత్తం అన్న చెప్పినట్లు 500 రూపాయలకే గ్యాస్ మందు, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం మీరు కోరుకున్న ప్రభుత్వం. నిన్నగాక మొన్న సీతారామచంద్ర సమక్షంలో వారి పాదాల సాక్షిగా మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా లాంచింగ్ చేసుకున్న కార్యక్రమం కూడా మీకు తెలియంది కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ, ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీరు కోరుకున్నది చెయ్యాలన్నదే మా అందరి తపన అనేది మీరు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం అంటే ధనిక తెలంగాణ రాష్ట్రం అని ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాటి ముఖ్యమంత్రి ఎలా చెప్పారో వారి స్వయాన వారి నోటితో చెప్పారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పుల పాలు చేసిన మహాప్రబుద్ధుడు, గొప్ప చరిత్ర ఉన్నోడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అప్పులైనా సరే మనసుంటే మార్గం ఉంటది అని ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమైన మేమందరం నిత్యము ఏదో రకంగా ఇచ్చిన కార్యక్రమాన్ని, చెప్పిన మాటను నెరవేర్చాలని నిత్యము మీకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. అంతేకాదు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో మీకు స్పష్టంగా కొన్ని చెప్పాలని అనుకుంటున్నాం. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఊళ్ళో కావలసినన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానిది. మళ్ళీ అటువంటి పరిపాలన ఇస్తుంది ఈనాడు మీ దీవెలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యం. ఈ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 4,50,000 ఇల్లు ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వం మీకు అందించాలన్నదే పట్టుదలతో ఈనాడు పనిచేస్తుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున ప్రతి ఆడబిడ్డ పేరుతో ఈ ప్రభుత్వం మొదట విడతగా ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టింది. మాటలతో కాదు, చేతలతోనే. ఏదో మా కాంగ్రెస్ వాళ్ళకి ఇదినే కాదు, ప్రతి గ్రామంలో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా పేదలలో బహు పేద వాళ్ళకే పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో చేపట్టబోతుంది.
స్పీకర్ చేసి ఈ స్థానంలో కూర్చోబెట్టింది సోనియా గాంధీ. మరి ఆ స్థానాన్ని ఒక దళితులకు ఇచ్చి ఆ స్థానం కూర్చోబెట్టినందుకు దాన్ని గౌరవించాలి. కాబట్టి నేను ఆ గౌరవప్రదంగా మాట్లాడవలసి వస్తున్నది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ హుజూర్ నగర్ కానీ అదేవిధంగా కోదాడు సంబంధించిన ప్రజానికం కానీ మీరు అదృష్టవంతులు. మీకు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, వాళ్లకు పిల్లలు లేకున్నా కూడా మీరే వాళ్ళ కుటుంబం లాగా చూసుకొని నడుస్తున్నది అనుకోండి, లేకపోతే రోడ్ల నిర్మాణం అనుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.